Namaste. Welcome back to Swati Govind Official. Dharma in heart, karma in action. So today we'll go with our second shloka of Bhagavad Gita. ఫస్ట్ శ్లోక గుర్తు చేసుకుందాం, దాని తర్వాత వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని ఇంపార్టెన్స్ చెప్తాను. బట్ ఇవాళ స్పెషల్ ఏంటంటే దైవేచ్ఛ అనుకోవచ్చు, మనందరికీ బాగా ఇష్టమైన రోజు టీచర్స్ డే. వీల్ బి వెరీ హ్యాపీ టు ప్రెజెంట్ అవర్ ఫేవరెట్ టీచర్ ఆర్ గిఫ్ట్. చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం ఇవాళ రోజుని. సో ఇవాళ రోజు అదే శ్లోకాలు అదే టీచర్ గురించి ఉంటుంది. సో ఐల్ జస్ట్ గో విత్ ద శ్లోక, దెన్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ప్రతి ఒక్క టీచర్కి హ్యాపీ టీచర్స్ డే. So on this auspicious day of Teachers Day, I would like to wish each and every teacher of my life and each and every soul who taught me to be good at the pace you are and how you have to be strong at your life. సో ఇవాళ రోజుని నాకు నేర్పించిన ప్రతి ఒక్క టీచర్కి ధన్యవాదాలు చెప్తూ ఈ శ్లోక స్టార్ట్ చేస్తున్నాను. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ శ్లోకాలో మనకి ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు చెప్పాడు. కానీ ఈ శ్లోక స్టార్ట్ అయ్యేది సంజయ ఉవాచ. సంజయుడు సేయింగ్, సంజయ్ ఈజ్ సేయింగ్ దట్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. Sanjaya said, seeing indeed. దృష్ట్వా తు ఇన్ ద సెన్స్ సీయింగ్ ఇండీడ్ అంటే వాస్తవికాన్ని చూస్తూ చెప్తున్నాను. పాండవానీకం, ద ఆర్మీ ఆఫ్ పాండవాస్. వ్యూఢం, వ్యూఢం దుర్యోధనస్తథ. వ్యూఢం ఈజ్ ఆల్ అబౌట్ అరేంజింగ్ ఆర్ అసెంబ్లింగ్ ద మిలిటరీ ఫోర్స్ ఆఫ్ దేర్, లైక్ పాండవులు కౌరవులు అక్కడ మనకి బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నారు కదా, కురుక్షేత్ర ధర్మ యుద్ధం దగ్గర. సో అక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్తుంది ఏంటంటే, సంజయుడు చూసి వాస్తవాన్ని అక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? పాండవులు ఆర్మీ చాలా అలైన్డ్గా ప్రాపర్గా సెటిల్ చేసుకున్నారు. దే ఆర్ రెడీ ఫర్ ద వార్. దెన్ దుర్యోధనస్తథ, దెన్ దుర్యోధన అది చూశాడనమాట. ఆ ఫీల్డ్ని చూసి పాండవులు ఎంత ఆర్గనైజ్డ్గా వాళ్ళ మిలిటరీ ఫోర్స్ పెట్టడం చూసి దుర్యోధనుడు లోపల ఒక రకమైన భయం క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు ఫస్ట్ తను అప్రోచ్ అయ్యేది ఎవరి దగ్గరికి అంటే ఆచార్యం ఉపసంగమ్య. హీ అప్రోచెస్ టు హిస్ టీచర్ ద్రోణాచార్య. ఆయన ఏం చేస్తాడు? దుర్యోధనుడు భయంతో వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్య ఎవరు అంటే పాండవులకి గురువే, కౌరవులకి గురువే. సో హీఈస్ వెరీ హీస్ అ టీచర్, నో, హీఈస్ ఈక్వల్ టు ఎవ్రీబడి. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇట్ మీన్స్ అప్రోచింగ్ టు హిస్ టీచర్. తన టీచర్ దగ్గరికి వెళ్తాడు దుర్యోధనుడు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళి దెన్ హీ స్టార్ట్ సేయింగ్ దిస్ వర్డ్స్. భయంతో, మనిషికి భయం అయినప్పుడు ఎవరో ఒకరు సీకింగ్ సపోర్టింగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతారు. అరే ఇలా ఉంది కదా, ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితి వచ్చింది, మరి ఏం చేయాలని ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథ ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్. అంటే ఇక్కడ పాండవులు ఎంతో ఆర్గనైజ్డ్గా అసెంబ్లీ అయింది చూసిన వెంటనే దుర్యోధనుడికి ఒక రకమైన భయం క్రియేట్ అవుతుంది. అరే మరి నేను ఫెయిల్ అయిపోతానేమో, వీళ్ళు ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్నారంటే చాలా ప్రిపేర్డ్ అయి ఉంటారు, మరి నా పరిస్థితి ఏంటి, మరి నేను ఆర్గనైజ్డ్గా, మరి నా సైన్యమే అంత ఆర్గనైజ్డ్గా అనిపించలేదు. వెంటనే పరిగెట్టుకుంటూ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎవరి దగ్గరికి? ద్రోణాచార్య దగ్గరికి. సో ఇక్కడ ఎంత ధైర్యవంతుడైనా ఏదైనా సరే మన లైఫ్లో ఒక గురువు అనేవాళ్ళు ఉంటారు. ఆ గురువు దగ్గరికి రైట్ అప్రోచ్ పరంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు ఆన్సర్స్ తెలుస్తాయి, ఆన్సర్స్ దొరుకుతాయి అని గట్టి నమ్మకంతోనే మనం వెళ్తాము. సో అలాంటి గురువుల్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. అది వాళ్ళు వయసు మీరినాక అయినా సరే, వయసులో ఉన్నా సరే, ఎప్పటికైనా గురువు గురువే. ఇఫ్ అ గురువు ఈస్ టీచింగ్ యూ ఇన్ అ రైట్ వే, వినండి వాళ్ళ మాట. సో ఈ శ్లోక చాలా అద్భుతంగా ఉంటుంది. టీచర్ గురించే ఫస్ట్
ఫస్ట్ డౌట్‌తో రైజ్ అయిన భగవద్గీత నెక్స్ట్ టీచర్ సీకింగ్ కోసమే వచ్చేస్తాడు. ఈ గొడవంతా స్టార్ట్ అయింది ఎక్కడ అంటే, ధర్మం వైపు ఉండుంటే గొడవ వచ్చేది కాదు. అధర్మమని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇదంతా గొడవ వచ్చింది. కానీ దుర్యోధనుడికి ఆల్రెడీ తెలుసు. నేను ధర్మం వైపు లేను. పాండవులు ధర్మం వైపు ఉన్నారు అని. కానీ కళ్ళు మూసుకుపోతాయి కదా మనుషులకి. అదే పద్ధతిలో ఈ ఫస్ట్ శ్లోకాలో బ్లైండ్‌నెస్ ఆఫ్ ఎ ఫాదర్, తప్పుని చెప్పకపోవడము. అది ఫాదర్ గావచ్చు, మదర్ గావచ్చు, డాటర్ గావచ్చు. ఇఫ్ సంథింగ్ ఈస్ రాంగ్, సమ్‌వన్ షుడ్ టాక్ అబౌట్ ఇట్. దెన్ దే విల్ థింక్ అరే! దిస్ వాస్ ఎ రాంగ్ డెసిషన్ మేడ్ బై మీ అని అనిపిస్తది. సో, ఈ సెకండ్ శ్లోక మనకి మన గురువు యొక్క ఇంపార్టెన్స్ చాలా బాగా నేర్పిస్తారు. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. స్కూల్లో స్టూడెంట్స్ అంటారు, ఏదైనా ఎగ్జామ్ ఉంది, భయం వేసింది అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళ ఫేవరెట్ టీచర్ దగ్గర మ్యామ్ నాకు చాలా భయంగా ఉంది, కొంచెం నాకు హెల్ప్ చేయరా అని అడుగుతారు. అందరు టీచర్ దగ్గరికి వెళ్ళిరు వాళ్ళు, వాళ్ళ ఫేవరెట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ టీచర్ మీద నమ్మకం ఉన్న టీచర్ దగ్గరికి వెళ్ళి నాకున్న భయాలు ఇది అని చెప్తారు. అప్పుడు ఆ టీచర్ రైట్ మెంటర్ ఏం చేస్తారు, ప్రాపర్గా గైడ్ చేస్తారు. అంతేగాని ఎంతసేపు చెప్పాలి నీకు అని ఏ రోజు మంచి టీచర్ ఎప్పుడు అనరు. ప్రయత్నం చేస్తూ వెళ్ళడమే టీచర్ యొక్క తత్వం. అది మనము ఈ సెకండ్ శ్లోకాలో ద్రోణాచార్యుడి దగ్గర చాలా బాగా నేర్చుకోవచ్చు. సో రాబోయే శ్లోకాస్లో కూడా మనము లైఫ్ రిలవెంట్గా ఎలా ఉండాలి, ప్రతి మూమెంట్ లైఫ్లో ఛాలెంజే. ఎట్లాంటిదంటే మనకి గైడెన్స్ కావాలి అనిపిస్తుంది, అవసరమా తీసుకోవడం అనే ఒక ఈజీఓ అనే 3 లెటర్స్ ఉంటాయి కదా, ఈగో. దీన్ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో మన లైఫ్ చాలా బాగుంటుంది అనేది భగవద్గీత కంప్లీట్గా మనం నరేట్ చేసి ఒక్కొక్క స్టోరీ వింటూ వింటూ లైఫ్కి రిలవెంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి చాలా డీపర్ లెవెల్లో మనం యాజ్ అ హ్యూమన్గా వాట్ విల్ హోల్డ్ అస్ ఇస్ ఈజీఓ, ఈగో. అక్కడ దుర్యోధనుడికి ఆ ఈగో ఉంది, కానీ రిక్వైర్మెంట్ కూడా ఉంది ద్రోణాచార్యుడిది. అందుకని వెళ్ళాడు. వెళ్ళి నాకు ఈ ఛాలెంజింగ్ ఉంది, వాళ్ళేమో చాలా అసెంబ్లీగా కనిపిస్తున్నారు, నన్ను ఏం చేయమంటారు, మరి ఏంటి అని. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది అది, లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది అది, లైఫ్లో కరేజియస్గా లేనప్పుడు ఫీల్ అయ్యేది అది. వీ నీడ్ సంబడి టు మోటివేట్. కానీ లైఫ్లో ప్రతిసారి మనకి మోటివేషన్ చేయడానికి ఎవరూ రాడు. మనని మనం మోటివేట్ చేసుకోవాల్సిందే ఫస్ట్ సిద్ధాంతం. సెకండ్, ఫస్ట్ మనం ధైర్యం చేసి ఆ టీచర్ దగ్గరికి వెళ్తేనే కదా మనకు ఆన్సర్ దొరికింది. సో ఫస్ట్ యు ఆర్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. ఇది కూడా మనం యాజ్ అ హ్యూమన్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు, ఎప్పుడు మనకు ఒకరు ఉంటారు అన్న అపోహ కూడా కరెక్ట్ కాదు. అలా అని మనకి రైట్ మెంటార్ దొరికితే మాత్రం ఆ రైట్ మెంటార్ మన లైఫ్లో ఉన్నంత వరకు కరెక్ట్గా అలైన్ చేసుకుంటూ వెళ్తే జీవితం చాలా బాగుంటుంది. సో దిస్ శ్లోక విల్ రిమైండ్ యాజ్ అ గురూస్ ఇంపార్టెంట్ ఆన్ దిస్ టీచర్స్ డే. ఐ ఫీల్ సో హ్యాపీ. లైక్ ఈ శ్లోక అనుకోకుండా నేను ఇవాళ సెకండ్ ఫ్రైడే వచ్చింది, ఇవాళే అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు సమ్ ఆఫ్ ద టీచర్స్ హూ హ్యావ్ ఇన్ మై లైఫ్. నాకు వాళ్ళ పేర్లు గుర్తుంది, వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ గుర్తుంది, వాళ్ళు నేర్పించిన మంచి గుర్తుంది. సో దీస్ ఆల్ థింగ్స్ ఆర్ రిలవెంట్ టు మై లైఫ్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఉంటుంది. సో లెట్స్ గో టు ఎవ్రీ టీచర్ హూ ఆర్ దేర్ విత్ అస్, హూ గైడెడ్ అస్ అండ్ హూ సెడ్ దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఓన్. మీ వర్త్ ఇది అని నేర్పించిన ప్రతి ఒక్క గురువుకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ హ్యాపీ టీచర్స్ డే. సో ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఆల్వేస్ సీక్ దట్ మెంటార్స్ ని మీరు ఎప్పుడు రైట్ టైంలో డౌట్స్ అడగాలి. అడిగితేనే ఏవైనా వస్తుంది. అంతేగాని వాళ్ళు చెప్తారు కదా, అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అని విన్నాం మనం. అదే పద్ధతిలో అడగందే గురువు కూడా ఏం చేయలేదు. చెప్తారు, వెళ్తారు. మనకు డౌట్ ఉన్నప్పుడు మనమే రెక్టిఫై చేసుకోవాలి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఐల్ టెల్ యూ, knowledge without gratitude to your teacher becomes arrogant in life, but knowledge with respect becomes power in your lifetime. We need to remember that. సో ఇది ముగించే ముందు నేను 3 క్వశ్చన్స్ వేస్తున్నాను ప్రతి స్టూడెంట్కి, ప్రతి సీకర్కి. లైఫ్లో ఎవ్రీబడి ఆర్ లర్నర్, ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో లర్నర్. నేను ప్రతి శ్లోక ప్రతిసారి చదివినప్పుడల్లా నేను కొత్తగా ఏదో నేర్చుకుంటూనే ఉంటాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేను మళ్ళీ ఇంకా బెటర్మెంట్ ఆఫ్ వేలో భగవద్గీతని ఇంకా డీప్గా అర్థం చేసుకుంటానేమో అని కూడా నాకు అనిపిస్తుంది. బికాజ్ ఐఎమ్ నాట్ 100%, ఐ న్యూ దట్, బికాజ్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్. ప్రతిరోజు నేర్చుకుంటూ అలాగే నాలాంటి వాళ్ళ కోసం, నాలాంటి పిల్లల కోసం
సమ్ ఆఫ్ ద పేరెంట్స్ కోసం ఇలాంటి క్వశ్చన్స్. సో దాన్ని మీరు ఒక సోల్ రిఫ్లెక్షన్గా మీరు ఒక క్వశ్చన్స్, మీ లైఫ్లో ఉన్న బెస్ట్ గురువు ఎవరు, ఆ గురువుకి మీరు గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఇచ్చారు, నిజంగా ఫీల్ అవుతేనే. సోషల్ మీడియాలో చూపించాలి కదా, గురువుతో ఫోటోలు దిగం కదా అని అడగట్లేదు నేను. మీ మనసులో నిజంగా ఈ ఫలానా గురువు వల్ల నేను మారాను అని గ్రాటిట్యూడ్ మీకు గుర్తుండి ఆ గురువుతో మాట్లాడిన రోజు ఏదన్నా ఉంటే మీరు కామెంట్లో రాసి చెప్పండి నాకు. అండ్ మీరు ఏ గురువు ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఒక షీల్డ్ అంటాం కదా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక షీల్డ్ వేసుకొని ప్రొటెక్టెడ్గా వెళ్ళాను, అలాగా ఏ గురువు ఉంటే మీరు ఆ ప్రొటెక్టివ్గా ఫీల్ అయ్యారు. ఆ గురువు మీ మదర్ కూడా అవ్వచ్చు, ఫాదర్ కూడా అవ్వచ్చు. బట్ యూ జస్ట్ రీకాల్, గురువు అనేది ఫస్ట్ అమ్మ, నాన్న, దెన్ టీచర్, సమ్ టైమ్స్ ఓన్లీ అ టీచర్. అది మనం అడాప్ట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను చాలా కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా, నాకు వచ్చే భాషలో, నాకు నచ్చిన భాషలో, నాకు అర్థమయ్యే భాషలో మీకు చెప్పాలన్న ప్రయత్నంలోనే ఈ యూట్యూబ్ ఛానల్. సో ఎవ్రీ టైమ్ I'll try my best to give you a best part of Bhagavad Gita, which has transformed my life in a extent. Like I can't tell you, I'm so grateful for that book. నేను ఎన్నిసార్లు చదివానో అంతగా మళ్ళీ కొత్తగా నేర్చుకుంటూనే ఉన్నాను. సో వన్ మోర్ టైమ్ ఈ శ్లోక. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ప్రతి ఒక్క పిల్లలు టీచర్ నుంచి అలాగే బ్లెస్సింగ్స్ పొందుతూ బాగా చదువుకోవాలని కోరుకుంటూ, నా వీడియోస్ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. భారత్ మాతా కీ జై. Thank you to each and every Guru on this auspicious day of Teachers' Day. Let's bow to them with deeper heart, with a full of gratitude, like Dronacharya. Thank you. Jai Hind, Jai Bharat, Jai Shri Krishna.